హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. మీరు ఈ మెటల్ డిటెక్టర్‌ని ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా? ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఈ మెటల్ డిటెక్టర్‌ని మనకి మైండ్ ల్యాబ్ ఇండియా కంపెనీ వారు పంపించారు. గత కొన్ని రోజులుగా నేను ఈ అన్న కలిసి ఈ మెటల్ డిటెక్టర్‌ని మా పొలాల్లో ఉపయోగిస్తున్నాము. అసలు ఈ అన్నని అడిగి ఈ మెటల్ డిటెక్టర్‌తో మనం ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు? అసలు మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేదైతే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న అసలుకి ఈ మిషన్ గురించి చెప్పండన్న. అసలు దీని సంగతేంటి? మనం ఎన్ని విధాలుగా ఈ మిషన్‌తో డబ్బులు సంపాదించుకోవచ్చు? ఈ మెటల్ డిటెక్టర్లు అనేవి బంగారం, వెండి, ఇంకా నాణేలు, నగలు మరియు చారిత్రక కళాఖండాలు వంటి విలువైన వస్తువులను కనుగొనడానికి ఉపయోగపడతాయి. ప్రజలు ఎక్కువగా సముద్ర తీరాల్లో, పార్కులలో నాణేలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ మెటల్ డిటెక్టర్ నాణేలను కనుగొనగలదు. అదేవిధంగా బీచ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలు పోగొట్టుకున్న నగలను కనుక్కునే సాధారణ ప్రాంతాలు. అదేవిధంగా రైతులు తమ పొలాల్లో బంగారు ఉంగరాలని, గొలుసులను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. మనం ఎవరైనా వారి విలువైన వస్తువులను పోగొట్టుకుంటే వారికి మనం వెతికిపెట్టి మనం వెతికించిన దానికి డబ్బులు ఛార్జ్ చేయవచ్చు. ఈ మెటల్ డిటెక్టర్ని ఒక హాబీలాగా కూడా మనం వాడుకోవచ్చు. ఈ మైండ్ ల్యాబ్ కంపెనీ అనేది ఆస్ట్రేలియా దేశానికి చెందిన కంపెనీ అండి. గత 30 సంవత్సరాలుగా అయితే వీళ్ళు ఈ మెటల్ డిటెక్టర్స్‌ని తయారు చేస్తున్నారు. మైండ్ ల్యాబ్ ఇండియాలో అయితే మనకి చాలా సిరీస్‌ల డిటెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వాన్క్విష్ సిరీస్ మెటల్ డిటెక్టర్. వాన్క్విష్ సిరీస్‌లో మొత్తం 4 రకాల డిటెక్టర్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి వాన్క్విష్ 340, వాన్క్విష్ 440, వాన్క్విష్ 540 మరియు వాన్క్విష్ 540 ప్రో మ్యాక్స్. ప్రస్తుతం మనతో ఉన్న ఈ డిటెక్టర్ వచ్చి వాన్క్విష్ 540. ఈ యంత్రం యొక్క ధర వచ్చి 41,000 అండి. ఈ యంత్రానికి మనకి 12 ఇంచ్ వాటర్ ప్రూఫ్ కాయిల్ అయితే ఉంది. ఇంకా ఈ కంట్రోల్ పాడ్ వచ్చి వాటర్ రెసిస్టెంట్ అండి. మనకి రెయిన్ కవర్ అయితే ఇచ్చున్నారు సేఫ్టీకి. ఫ్రెండ్స్ పాదండి, ఇప్పుడైతే మనం ట్రెజర్ హంట్ని స్టార్ట్ చేద్దాం. ఈ మెటల్ డిటెక్టింగ్ అనేది మన అదృష్టాన్ని మార్చేయగలదు. ఈ మిషన్ని నేను ఇప్పుడు ఆల్ మెటల్ మోడ్లో పెట్టున్నాను. అంటే ఇనుము, బంగారం, వెండి, రాగి అన్ని వస్తువులు అయితే డిటెక్ట్ అవుతాయి. కాదండి, ఇప్పుడైతే మనం వెళ్ళి వెతుకుతాం. మనకి ఈ కత్తి అయితే కనిపించింది ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ రీడింగ్ అయితే -3, -2 అలా ఉంది. టార్గెట్ ఐడి వాల్యూ అంటే ఇక్కడ ఏదో ఇనుము వస్తూ ఉందండి. ఓ, ఈ వస్తువు ఇది కూడా ఇనుము వస్తువే కనిపించింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే సౌండ్ వస్తుంది. పిన్ పాయింట్ మోడ్ యూస్ చేసా.
మనకి కాయిన్స్ కనిపించాయి ఇక్కడ, వీటిని క్లీన్ చేసి చూద్దాము. ఇవి 1988, 1989 కాలం నాటి 10 పైసల బిల్లలు. ఇవి పాతకాలంవి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఒక నట్ అయితే కనిపించింది ఇక్కడ. ఇప్పుడు ఈ డివైస్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. మనం ఒకసారి పవర్ ఆన్ చేశాక ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. తర్వాత వీఆర్ రెడీ టు గో. ఇది బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్ బటన్. ఈ డిస్ప్లేకి రెడ్ కలర్ బ్యాక్ లైట్ అయితే ఉంది. తర్వాత ఇవి వచ్చేసి వాల్యూమ్ తగ్గించుకునేదానికి పెంచుకునేదానికి బటన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐరన్ బయాస్ కంట్రోల్ బటన్. ఇనుము వస్తువుల్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి సెన్సిటివిటీ కంట్రోల్స్ అండి, తగ్గించుకునేదానికి పెంచుకునేదానికి. తర్వాత ఇది వచ్చేసి పిన్ పాయింట్ మోడ్. మనమైతే ఈ పిన్ పాయింట్ మోడ్ని యూస్ చేసి ఎగ్జాక్ట్గా టార్గెట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయొచ్చు. మనకి ఒక సౌండ్ అయితే మోగుతుంది టార్గెట్ ఉన్న చోట. తర్వాత ఇది యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ బటను. నెక్స్ట్ ఇవి డిస్క్రిమినేషన్ని అడ్జస్ట్ చేసుకునే దానికైతే యూస్ చేయొచ్చండి. ఇది వచ్చేసి బ్లూటూత్ ఆన్ ఆఫ్ బటను, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకునేదానికి. నెక్స్ట్ ఇది వచ్చి సెర్చ్ మోడ్ బటన్ అండి. ఈ డివైస్కి 4 రకాల సెర్చ్ మోడ్స్ అయితే ఉన్నాయి. కాయిన్ మోడ్, రిలీక్ మోడ్, జ్యువెలరీ మోడ్ మరియు కస్టమ్ మోడ్. ఇప్పుడు మనం ఒక చిన్న టెస్ట్ని అయితే చేద్దాము. ఇది వచ్చేసి బోల్టు, తర్వాత ఇది వచ్చేసి బంగారు ఉంగరం, తర్వాత ఇక్కడ 2 ఇనుము వస్తువులు అయితే ఉన్నాయి. మీరు చూడండి, ఇనుము వస్తువుకి అయితే రీడింగ్ -లో వస్తుంది. నేను ఇప్పుడు ఆల్ మెటల్ మోడ్లో అయితే ఉన్నాను. తర్వాత ఇది బంగారం. కంపెనీ వారు పూర్తి బంగారం వస్తువులకి టార్గెట్ ఐడి అనేది 10కి అటు ఇటు అయితే వస్తుందని చెప్పారు. మీరు చూడండి, టార్గెట్ ఐడి రీడింగు 13 నుంచి 15 వరకు అయితే వస్తుంది ఈ బంగారం ఉంగరంకి. తర్వాత ఇది ఇనుము వస్తువు. ఇనుము వస్తువుకి అయితే 18, 19 అయితే వస్తుందండి. అప్పుడప్పుడు -లోకి వెళ్తుంది. ఏదైనా లావు ఇనుము వస్తువు ఉంటే అదైతే పాజిటివ్ వాల్యూస్ వస్తాయంట, కంపెనీ వాళ్ళు చెప్పారు. ఇది ఎక్స్పెక్టెడ్ అంట. ఇప్పుడైతే మోడ్ మార్చి చూద్దాము. ఇప్పుడైతే నేను జ్యువెలరీ మోడ్లో ఉన్నాను. జ్యువెలరీ మోడ్లో చూడండి, మనకి ఈ బోల్ట్ కూడా రీడింగు పాజిటివ్లోనే వస్తుంది. యాక్చువల్గా ఐరన్ అంటే మనకి రీడింగ్ -లో రావాలి. కంపెనీ వారు అయితే ఇది ఎక్స్పెక్టెడ్ అని చెప్పారండి. ఇప్పుడు చూడండి, జ్యువెలరీ మోడ్లో కూడా గోల్డ్కి రీడింగ్ 13 వస్తుంది. ఈ డివైస్తో పాటు అయితే కంపెనీ వారు ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ సెట్ని కూడా ఇస్తున్నారు. ఈ డివైస్ పనిచేసేది 4 బ్యాటరీస్ మీద ఆధారపడే. ఆ 4 బ్యాటరీలు కూడా రీఛార్జబుల్ బ్యాటరీస్. మనం వాటిని ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఒక ఛార్జర్ని కూడా ఇస్తున్నారు. మీరు పోగొట్టుకున్న మీ విలువైన వస్తువుల్ని ఈ మైండ్ ల్యాబ్ కంపెనీ వారి డిటెక్టర్స్ని యూజ్ చేసి అయితే వాటిని కనిపెట్టవచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ యంత్రాన్ని కొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న స్నైపర్ ఎలక్ట్రానిక్స్ డీలర్ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే మీరు నేరుగా మైండ్ ల్యాబ్ ఇండియా వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు. మీలో ఎవరైనా ఆన్లైన్లో కొంటుంటే BNR5 అనే కూపన్ కోడ్ని యూజ్ చేయండి. మీకు 5% డిస్కౌంట్ అయితే లభిస్తుంది.